ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. రండి ప్రియులారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. ఇతరులకు కూడా షేర్ చేయండి, వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణం కావాలి. మరి ఈ యొక్క ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రియులారా, ఈ వాక్య భాగాలు ఇతరులకు కూడా పంచినప్పుడు మనం దేవుని యొక్క సువార్త పనిలో పాలు భాగస్థులం అవుతామన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వచనం ఇలాగ మాట్లాడుతుంది. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. Deuteronomy 32:29. I have wounded and I will heal. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం ఇది కదా, మంచిదే. కానీ చాలామంది అంటూ ఉంటారు, ప్రభు ఎందుకు గాయం చేయాలి, మళ్ళీ ఎందుకు స్వస్థపరచాలి అనే సంశయము మనకందరికీ కలుగుతూ ఉంటుందండి. నిజమే ప్రియులరా. మరి అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే ప్రియులరా, దేవుడు మనలను మరి సరిచేయటానికి, క్రమపరచడానికి, మనలను మరి శిక్ష నుంచి తప్పించడానికి మనకి ఒక క్రమశిక్షణను నేర్పిస్తారండి. అందుకే ఆయన మనలను గాయపరుస్తారు, ఉద్దేశపూర్వకంగానే గాయపరుస్తారు మనం బాగుపడాలని. అప్పుడు ఆయన చేతులే మనలను స్వస్థపరుస్తాయి, తిరిగి ఆయనే వచ్చి మన చెంతకు వస్తారు. యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో 17-18 వచనాలలో మనం ఈ మాటలు చూస్తాము. మరి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తునీకరింపకము. ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూసారు కదా పిల్లరా, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి, ఆయనే స్వస్థతనిచ్చే దేవుడండి. చూసారు కదా ఎంత ప్రేమ ఇక్కడ మనకి కనబడతా ఉందో. తండ్రి వలె ఆయన మనలను శిక్షిస్తూ ఉన్నాడు, అలాగే తండ్రి వలె ఆయన తన హక్కును చేర్చుకుంటున్నాడు, స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడండి. మనం కనుక మరి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తూ ఉంటే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపులకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టముడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించును అన్నమాట మనం చూస్తున్నాం. నిజమే కదా పిల్లరా? అవునండి, తండ్రి తన కుమారుని మరి ఎలాగ చేస్తాడు, శిక్ష చేస్తాడు. ఎందుకు అంటే ఆయన మనము సరిచేయబడాలి అని చెప్పి తనకి ఇష్టడైన కుమారుని ఆయన గద్దిస్తాడు, శిక్ష చేస్తాడంటే క్రమపరుస్తాడండి. దాన్ని మనం తృణీకరిస్తే మనమే నష్టపోతామన్న సంగతిని తెలియచేస్తున్నాను. ఇదే మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా 5-6 వచనాల్లో మరలా ఎత్తి చూపించాడు. కాబట్టి 2 మార్లు పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడిన ఈ మాటలు ఎంతో మరి బాధ్యత కలిగినవి. మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తీరవలసినవి. ప్రభు చే శిక్షను మనం తృణీకరించకుండా పిల్లరా ఆయన గద్దింపునకు లోబడదామండి. ఆయన గాయపరిచినప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచమని వేడుకుందాము. తండ్రి కాబట్టి ప్రియులరా ఆయన మనం శిక్షిస్తాడు. మనం బాధపడుతూ ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని హక్కుని చేర్చుకుని స్వస్థపరుస్తాడు, సహాయం చేస్తాడు, మన బాధ అంతటినీ నివారణ చేస్తాడు, హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన తృణీకరించవద్దు. ఈ గొప్ప వాగ్దానం స్వీకరించండి, ఆశీర్వదించబడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా అలాగే నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. మరి అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 47వ వచనం ఈ రీతిగా ఉంది. నేను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడానికి స్తోత్రాలు. చక్కటి వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించరు అయినా తండ్రి. ఆయన గాయపరచును, ఆయనే స్వస్థపరచును అని చెప్పావు ప్రభు. అవును తండ్రి, నాయన మీరే గాయపరిచేవాడు, గాయం కట్టేవాడు మీరే తండ్రి. నీకు స్తోత్రమయ్య. నాయన నీకు ఎందుకు అట్లా చేస్తున్నావో మేము గ్రహించాం తండ్రి. అవును ప్రభు, నాయన నీ శిక్షను మేము తృణీకరించకుండా స్వీకరించి ప్రభు బాగుపడడానికి తండ్రి, నాయన తండ్రి మేలు పొందుకోగలటానికి, క్రమపరచబడడానికి, స్వస్థపరచబడడానికి సహాయం చేసి మహిమ పొందుతాను.
ప్రభా. ఇంకా ఎవరైనా తృణీకరిస్తూ ఉంటే వారితో మీరు మాట్లాడండి ప్రభా. నీ శిక్షను తృణీకరించి ప్రభా, ఇంకా ఎక్కువ శిక్షకు గురి కాకుండా ప్రభా నాయన తండ్రి బిడ్డలు ప్రభా నన్ను అంగీకరించి మేలు అనుభవించే భాగ్యం దయచేసి మేము పొందుకోమని ఇదని దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్ని తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ప్రభా ఆయన తండ్రి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి, సరిచేయండి, బలపరచండి, కృప చూపించండి. ఈ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభా మీరు పోషకుడిగా, సంరక్షకుడు, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించండి. యేసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిండు సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.